ఎంఎస్ ధోని మరోసారి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ అత్యంత విజయవంతమైన కెప్టెన్గా పేరు పొందిన ఎంఎస్ ధోని కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకుని ఫ్యాన్స్కు షాక్ ఇచ్చాడు. ఐపీఎల్ 2024 సీజన్ స్టార్టింగ్కి ఒక రోజు ముందు చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ధోని యువ బ్యాట్స్మెన్ రుతురాజ్ గైక్వాడ్కు కెప్టెన్సీ బాధ్యతలను అప్పగించాడు. ఈ విషయాన్ని చెన్నై సూపర్ కింగ్స్ గురువారం అధికారికంగా ప్రకటించింది. గత సీజన్లో ధోని కెప్టెన్సీలో చెన్నై 5వ టైటిల్ను గెలిపించింది. ఇలాంటి పరిస్థితుల్లో హఠాత్తుగా కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్నాడని ప్రశ్న అభిమానుల్లో తలెత్తుతోంది. 2008లో ఐపీఎల్ స్టార్ట్ అయినప్పటి నుండి ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ పాల్గొన్న అన్ని సీజన్లో ధోని కెప్టెన్గా కొనసాగాడు. 2022లో తొలిసారి కెప్టెన్సీ నుంచి తప్పుకున్నట్లు ప్రకటించిన ధోని టీం బాధ్యతలను రవీంద్ర జడేజాకు అప్పగించాడు. అది కూడా సరిగా అదే పద్ధతిలో టోర్నీ స్టార్టింగ్కి 1-2 రోజుల ముందు. అయితే ఈ ఫలితం బెడిసి కొట్టింది. ఈ నిర్ణయం తర్వాత మొదటి 8 మ్యాచ్లలో 6 ఓటములు ఎదురయ్యాయి. దీంతో ధోని మళ్లీ కెప్టెన్సీ బాధ్యతను తీసుకున్నాడు. ఆ తర్వాతి సీజన్లో ధోని మొదటి నుంచి కెప్టెన్గా వివరించి టీంను 5వ ఛాంపియన్గా నిలబెట్టి ముంబై ఇండియన్స్కు సమం చేశాడు. ఇలాంటి పరిస్థితుల్లో ధోని ఈసారి 6వ టీంని ఛాంపియన్గా నిలబెట్టి ముంబై రోహిత్ శర్మల కంటే ముందుంటానని అభిమానులు ఆశలు పెట్టుకున్నారు. కానీ మరోసారి తన హఠాత్తుగా కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. ఇప్పుడు అందరి మదిలో మొదలైన ప్రశ్న, ధోని హఠాత్తుగా ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నాడు? దీనికి కారణం ఉందా? ధోని రిటైర్మెంట్ తీసుకోబోతున్నాడా? దీన్ని అర్థం చేసుకోవాలంటే గత 2 సీజన్ల పరిస్థితిని పరిశీలించాలి. ధోని గతంలో 2022లో కెప్టెన్సీ వదిలి జడేజాకు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. అప్పటి నుంచి ఇది ధోనికి చివరి సీజన్ అని, జడేజా పగ్గాలు చేపడతారని ఊహాగానాలు వచ్చాయి. కెప్టెన్సీ మార్పు వల్ల టీంలో ఎలాంటి ప్రతికూల పరిస్థితులు రాకూడదని భావించాడు ధోని. కానీ ఫలితాలు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో ధోని మళ్లీ కెప్టెన్గా రావాల్సి ఉంది. అయితే ధోనికి గత 16 ఏళ్లలో చెన్నై టీంతో అక్కడి అభిమానులతో ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో అతను ఫ్రాంచైజీ వదిలిపెట్టడానికి ఇష్టపడలేదు. అటువంటి పరిస్థితుల్లో అతను మరొక సంవత్సరం పాటు ఫ్రాంచైజీకి బాధ్యత వహించాలని నిర్ణయించుకున్నాడు. ఇదే టైంలో దేశవాళీ క్రికెట్లో మహారాష్ట్రకు నాయకత్వం వహిస్తున్న రుతురాజ్ గైక్వాడ్ను సాధ్యమైన వారసుడిగా గుర్తించాడు. అలాగే అతని కెప్టెన్సీలో భారత్ ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకాన్ని కూడా కైవసం చేసుకుంది. ఈ క్రమంలోనే చెన్నై వంటి బలమైన టీం నడిపించడానికి రుతురాజ్ గైక్వాడ్ సిద్ధంగా ఉన్నాడని ధోని నమ్ముకున్నాడు. బహుశా ఇది ధోనికి చివరి సీజన్ కావచ్చు. గత సీజన్లో చెన్నై విజయం సాధించిన ఆ సీజన్ను ధోని ఎలా మేనేజ్ చేశాడో అందరికీ తెలిసిందే. ధోని సీజన్ మొత్తం మోకాలి గాయంతో ఇబ్బంది పడ్డాడు. అటువంటి పరిస్థితుల్లో ధోని ఈ సీజన్కు మించి ఆడాలని కోరుకోవడం లేదని, ఫ్రాంచైజీలో నాయకత్వ పరివర్తన తన కళ్ళ ముందే తన చేతులతో చేయాలని అతను కోరుకున్నట్లు స్పష్టత కనిపించింది. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మోర్ ఇన్ఫర్మేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.